కాంగ్రెస్ వాటి మిత్రపక్షాలు ఏవైతే దానికి తూట్లు పొడుస్తూ అది నిష్ప్రయోజనం చేసే విధంగా చేసిన అనేక చర్యల పట్ల నిరసన తెలియజేస్తూ ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మన పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన కేంద్ర మంత్రివర్యులు సహమంత్రివర్యులు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖకు సంబంధించిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా దిలీప్ కిలార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పత్రికల మాధ్యమం ద్వారా ఇవాళ కాంగ్రెస్ చేసిన ఏదైతే కుట్రుందో, కాంగ్రెస్ తన మిత్రపక్షాలు అత్యంత దారుణంగా మహిళలకి 2023లో ఆ బిల్లుకి మద్దతు ఇచ్చి మళ్ళీ తిరిగి దాంట్లో ఉండే చిన్న సవరణ చేసే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెడితే మొత్తం బిల్లుని అమలు కాకుండా చేసే విధంగా దాని ద్వారా ప్రయోజనం పొందాలని చెప్పి ఇది గొప్ప విజయంగా భావించి సంబరాలు చేసుకుంటున్న తరుణం. నిజంగానే వాళ్ళని ప్రశ్నించాలి. ఇవాళ డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లు ఏ విధంగా సాధ్యమవుతుంది? డీలిమిటేషన్ ద్వారా వాళ్ళకి సీట్లు పెంచి వాళ్ళకి అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వాళ్ళు అనుకునే విధంగా దక్షిణాది రాష్ట్రాలు కానీ మిగతా ఏ రాష్ట్రానికి నష్టం చేకూరకుండా స్వయంగా ప్రధానమంత్రి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇద్దరు కూడా స్పష్టమైన విధానాన్ని చెప్పడం జరిగింది. 50% మేరకు ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లు ఆ విధంగా పెంచుతామని చెప్పడం జరిగింది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలకి ఏదైతే శాతం ఈరోజు పార్లమెంట్లో ఉందో 23.67% ఉందో దాన్ని ఇంకొక 10.10% పెరిగే విధంగా జరుగుతుంది. ఇప్పుడు 50% పెంచితే ఆ విధంగా దామాషా పద్ధతిలో పెంచడం ద్వారా వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఆ విధంగా చేస్తూ ఈ యొక్క బిల్లుని ముందుకు తీసుకురావడం ద్వారా సుమారు 850 సీట్లు దేశవ్యాప్తంగా వచ్చి అనేక మందికి పోటీ చేసే అవకాశం, ముఖ్యంగా మహిళలకి 1/3 దాంట్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇంత సరళంగా అందరికీ అర్థమయ్యే ఏదైతే విషయం ఉందో, ఎందుకు ఇవాళ వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించారు అంటే కేవలం మహిళలకి వాళ్ళకి సాధించిన హక్కు ఏదైతే ఉందో దాన్ని అందించకూడదు అనే ఒక పెద్ద ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. కనుక ఈ విధంగా ఇంత కుటిలంగా ఇంత నీచంగా ప్రవర్తించిన ఇండి కూటమి తప్పనిసరిగా మహిళలు యావత్తు కూడా చిదరించుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే చర్య చేశారో దాన్ని పెద్ద ఎత్తున నిరసన సెగ కూడా